కూడా తేల్చుకొని పోతాం సార్. చచ్చిపోయేదాకా కలుసుకొని ఉంటే చచ్చిపోతాం సార్. ఏదన్నా చేయండి సార్. అన్యాయం చేసింది మమ్మల్ని గిరిజన శాఖ మంత్రి, అన్యాయం చేసింది. మాట నమ్మించి మా గొంతులు కోసింది. మా మంత్రి అయ్యుండి మమ్మల్ని నాశనం చేసింది, మమ్మల్ని రోడ్డుకి వేసింది. మంత్రి గారికి దండాలు. అమ్మ నువ్వు చల్లగుండు, చల్లగానే ఉండమ్మా. నీకే హాని జరగకూడదమ్మా. మా కడుపు కొట్టినా కూడా నీకే హాని జరగకూడదు. నువ్వు ప్రశాంతంగా కలకాలం మంత్రివా కాకుండా సీఎం అవ్వమ్మా. మాలాంటి వాళ్ళని ఉద్ధరిద్దుగా నువ్వు సీఎం గా రేపు. మేము ఇక్కడ గిరిజన గురుకుల టీచర్స్ ఉన్నాం సార్. ఈరోజు మాకు ఆల్రెడీ 15 రోజుల కిందట మేము ఇక్కడ వచ్చి శాంతియుతంగా అడిగాం సార్ మా టీచర్స్ని, ప్లస్ మా గిరిజనాధికారిని ఉమ్మడి సంధ్యారాణి మేడం గారిని కూడా 15 రోజుల్లో మీకు న్యాయం చేస్తాము, మిమ్మల్ని అందరినీ స్కూల్కి పంపిస్తాం, మీ పోస్టులు మీకు ఇస్తామని చెప్పి రిటర్న్ పంపించారు సార్. 15 రోజులు కాదు 20 రోజులు గడిచింది సార్. మళ్ళీ వచ్చి మా పోస్టులు మాకు ఇవ్వండి అని మేము అడుగుతుంటే పోలీసులతో చేత మమ్మల్ని నెట్టిస్తున్నారు సార్. మా వాళ్ళందరినీ వ్యాన్లో తీసుకెళ్లారు సార్. ఇప్పుడు ఇది ఎక్కడ న్యాయం అంటే మిమ్మల్ని కూడా తీసుకెళ్తున్నామంటున్నారు సార్. మమ్మల్ని ప్రశ్నించేదేదో మా అధికారులను ప్రశ్నించి మా అధికారులను మాకు మాట్లాడించచ్చు కదా సార్. వీళ్ళు మా జాబ్లు మాకు ఇప్పియండి, మేము కూడా మా డ్యూటీలు మేము చేసుకుంటాము. మేము ఇక్కడ ఉండి కూర్చోవడానికి మాకు సరదానా? నెల రోజులైంది స్కూల్ రీఓపెన్ అయ్యి, మాకు ఇంతవరకు రెన్యువల్ రాలేదు. మా పిల్లలు ఏం తింటారు, మేమేం తింటాము, మా పిల్లల్ని స్కూల్కి ఎలా పంపించుకుంటాం సార్? ఏజ్ ప్రకారం అన్న ఉంది. డిఎస్సి రాసుకోవాలంటే మా వయసు అంతా ఈడే అయిపోయింది సార్. ఇప్పుడు మాకు డిఎస్సి రాసుకోవడానికి కూడా అవకాశం లేదు. ఇప్పుడు ఏ పైన ఒకటి చదవమంటారు మమ్మల్ని? చెప్పండి సార్. మరి 1 మంత్ వెయిట్ చేసాము. ఏప్రిల్ 23 నుండి ఇప్పటి వరకు అడుగుతున్నాం వీళ్ళను. ఏ పద్ధతి కాదు కదా మేము చూసి. ఇప్పుడు వీళ్ళు కూడా మాకు సపోర్ట్ చేయట్లేదు. ఏమనంటే పోలీస్ వ్యాన్లు ఎక్కిస్తాము, మిమ్మల్ని కేసులు పెడతాము, ఎఫ్ఐఆర్ రాస్తాము అంటున్నారు. ఏం చేశారు సార్? అంతకంటే చంపేయండి ఈడే. ఇప్పుడు సడన్ గా మెగా డిఎస్సి అనేసి వాళ్ళని తీసుకొచ్చి పెట్టి మీకు వర్క్ ఉంది కదా, మీరు డిఎస్సి రాసుకోండి అంటే మాకు ఏజ్ లేదు సార్. ఏజ్ లేని వాళ్ళు మేం చేస్తాం? ఇప్పుడు ఏజ్ ఉన్న పిల్లలు ఇన్ని ఏళ్ళు సర్వీస్ చేసాము. ఇప్పుడు బయటకు తప్పేస్తే ఎక్కడికి పోవాలి? మేము అరెస్ట్ చేసి ఎక్కడికి తీసుకెళ్లారో కూడా తెలియదు సార్. మా వాళ్ళని ఊగతి ఎక్కించుకున్నారే, ఎప్పుడు తిన్నారో రాత్రి ఎప్పుడు తిన్నారో తెలీదు. రాత్రులు బయలుదేరి వచ్చి ఇక్కడ కూర్చున్నాము. ఇప్పుడు మా వాళ్ళ పరిస్థితి ఏంటి? మా వాళ్ళని ఇక్కడికి ఇమీడియట్ గా తీసుకురావాలి సార్. వాళ్ళు వచ్చేంత వరకు మేము కూడా ఇక్కడికి వెళ్ళాం. వేస్తారంటే మమ్మల్ని కూడా వేయండి. ఇంతే సార్. మాకు న్యాయం జరగాలి సార్. ఎవరొకరు వచ్చి సపోర్ట్ చేయండి మాకు, అంతేగా.